శ్రీకాకుళం జిల్లాలోని ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రిన్సిపల్ సౌమ్య వివాదంపై దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. సౌమ్యపై ఫిర్యాదులు రావడంతో ఎమ్మెల్యేకు ఉన్న అర్హత ప్రకారం రవికుమార్ రివ్యూ చేశారని అన్నారు. ఆమె వ్యవహారంపై కలెక్టర్, స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ అధికారులు విచారణ జరిపి ఆమెను బదిలీ చేశారని తెలిపారు. ప్రజాప్రతినిధిగా మాకు ప్రివిలేజ్ ఉంటాయని ఎమ్మెల్యే రవికుమార్ ను సౌమ్య ఎందుకు టార్గెట్ చేస్తున్నారని దువ్వాడ ప్రశ్నించారు. రవికుమార్ హింసించినట్లు ఆధారాలు నిరూపిస్తే మేమే నిలదీస్తామని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లాలో కులాలకు అతీతంగా రాజకీయాలు జరుగుతున్నాయని మండిపడ్డారు దువ్వాడ శ్రీనివాస్. ఈరోజు ఇటువంటి టార్చర్కే మనం వెళ్ళాలనుకుంటే మరి సాక్షాత్తు మంత్రి అచ్చెన్నాయుడు కూడా నిన్న ఒక నిర్వాహకం చేశాడు. అగ్రికల్చర్ మినిస్టర్ కదా ఈయన పేషీలో జనరల్ మేనేజర్ పొజిషన్లో రాజ్మోహన్ గారు ఉన్నారు. ఈయన వీసీ అండ్ ఎండీకి ఒక లెటర్ పెట్టారు. ఒక విచిత్రంగా ఈ లెటర్ నిన్నే వచ్చింది, చాలా ఆశ్చర్యంగా. ఈ లెటర్లో ఏంటంటే ఏదైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో, అంటే వైసీపీ కాలంలో సిఎంసి ద్వారా మనం ఏదైతే మెషినరీ అంటే వ్యవసాయ పనిముట్లు యాంత్రికంగా వ్యవసాయం చేయడానికి కావాల్సినటువంటి పనిముట్లు సరఫరా చేసే కంపెనీలతో డైరెక్ట్గా నాకు లింక్ చెయ్యు, ఒమిషన్స్ కోసం, కమిషన్స్ కోసం అని మంత్రి ఓఎస్డి ప్రజరిస్తున్నాడు. ఎవరి మీద? రాజ్మోహన్ మీద, జనరల్ మేనేజర్ మీద ప్రదర్శిస్తున్నాడు. ఆ జనరల్ మేనేజర్ బీసీకి, ఎండీకి ఓ లెటర్ రాసి నాకు ఇంత ప్రదర్శిస్తున్నారు, కమిషన్స్ కోసం ప్రదర్శిస్తున్నారు, నేను మానసిక ఒత్తిడికి తట్టుకోలేక, ఇంకో ఆప్షన్ లేక, అవినీతి చేయలేక, ఓఎస్డి తాలూకా మంత్రి తాలూకా ఓఎస్డి దుర్మార్గాన్ని తట్టుకోలేక నేను సెలవు పెడుతున్నాను అని. మరి దీని సంగతి ఏంటి? మిస్టర్ కృష్ణదాస్ పరామర్శిద్దామా? పరామర్శించరా? మరి ఈయనకి జరిగిన అన్యాయానికి రాష్ట్ర స్థాయిలో నిన్ననే, ఈరోజు సౌమ్యకి జరిగింది. ఓకే, అచ్చెన్నాయుడు చెప్పాడు కాబట్టి కృష్ణదాస్ వెళ్ళి పరామర్శించాడు, వెళ్ళి సంఘీభావం తెలిపిస్తాడు. మరి ఈయనకు పరామర్శించవా మిస్టర్ కృష్ణదాస్ అండ్ ధర్మాన ప్రసాద్? మరి దీనికి ఏమంటారు? ఇది మానసిక ఒత్తిడి కాదా? ఒక అధికారికి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు కల్పిస్తున్నటువంటి మంత్రి అచ్చెన్నాయుడు మరి రవికుమార్ మీద